ఓం నమో వెంకటేశాయ. హిందూ టెంపుల్స్ గైడ్‌కు స్వాగతం. నా పేరు రాజచంద్ర. మన ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన తాజా సమాచారాన్ని మీకు అందిస్తుంటానండి. మీరు మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకు ముందే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ఎప్పటిలానే లైక్ చేసి ప్రోత్సహించండి. ఈ వీడియో ప్రత్యేకించి వైకుంఠ ఏకాదశికి ఎవరైతే వెళ్ళబోతున్నారో, వెళ్ళాలని అనుకుంటున్నారో మీకోసమేనండి ఈ వీడియో. తప్పకుండా రూల్స్ తెలుసుకోండి. రూల్స్ తెలుసుకునే వెళ్ళే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా ఈ వీడియోలో ఏం డిస్కస్ చేయబోతున్నాం అంటే, ఉత్తర ద్వార దర్శనాలు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఇస్తున్నారు, టికెట్ లేకుండా మీరు ఎప్పుడు వెళ్ళవచ్చు, రూమ్స్ ఎప్పుడు ఇస్తారు, ఆన్లైన్లో బుక్ చేసుకోలేదు కదా చాలామంది, వాళ్ళకి రూమ్స్ ఎలా ఇస్తారు, దర్శనానికి ఎంత టైం పడుతుంది, శ్రీవారి టికెట్లు వాళ్ళ పరిస్థితి ఏమిటి అన్నది ఈ వీడియోలో నేను వివరించబోతున్నానండి. ముఖ్యంగా మనకు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉత్తర ద్వార దర్శనం అనగా వైకుంఠ ఏకాదశికి సంబంధించి ప్రత్యేకంగా కల్పించే ఉత్తర ద్వార దర్శనం మనకు డిసెంబర్ 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు ఉంటుందండి. అన్ని రోజులు కూడా ఉత్తర ద్వార దర్శనం అనేది ఇస్తారు. 300 రూపాయల టికెట్ వాళ్ళకి, ఫ్రీ అయిన వాళ్ళకి, ఏ టికెట్ లేకుండా వెళ్ళిన వాళ్ళకి అందరికీ కూడా ఉత్తర ద్వార దర్శనం ఇస్తారండి ప్రత్యేకించి. ఎందుకంటే చాలామంది డౌట్ పడేది ఏంటంటే, టికెట్ ఉన్న వాళ్ళకి ఒకలాగా, టికెట్ లేని వాళ్ళకి ఒకలాగా దర్శనం అవుతాయేమో కంగారు పడుతున్నారు. అలా ఏమీ లేదండి. అందరికీ కూడా ఉత్తర ద్వార దర్శనం అనేది డిసెంబర్ 30 నుంచి జనవరి 8వ తేదీ వరకు జరుగుతుంది. ఇక రెండో విషయం, ముఖ్యంగా డిసెంబర్ 30వ తేదీ, 31, జనవరి 1 ఈ 3 తేదీల్లో ఎవరైతే టికెట్ బుక్ చేసుకోలేదో వాళ్ళు వెళ్ళకండి, వెళ్ళే ప్రయత్నం చేయకండి. మీకు దర్శనాలు లేవండి, ఇవ్వడం లేదు దర్శనాలు. కావాలంటే మీరు కొండపైకి వెళ్ళొచ్చు, బస్సులో వెళ్ళొచ్చు, మెట్ల మార్గం ద్వారా వెళ్ళొచ్చు. వాటికి వెళ్ళడానికి ఏమి ఇబ్బంది ఏమీ లేదండి. అందరూ కూడా చక్కగా వెళ్ళి అక్కడ చేసిన డెకరేషన్లు అవన్నీ చక్కగా చూడొచ్చండి. కానీ దర్శనాలు మాత్రం ఉండవండి. ఇక రెండో విషయం, టికెట్ లేకుండా వెళ్ళాలి, దర్శనం చేసుకుందాం అనుకున్న వాళ్ళు జనవరి 2వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కూడా అందరికీ దర్శనాలు ఇస్తున్నారండి. వీటికి సంబంధించి కింద టోకెన్లు ఎక్కడ ఇవ్వరండి. డైరెక్ట్గా మీరు కొండపైకి వెళ్ళిపోవడం, ఫ్రీ దర్శన లైన్లో నిలబడడం, మీరు దర్శనం చేసుకోవడం. ఫ్రీ దర్శన లైన్ ఎక్కడన్నది కొండపైన చెప్తూ ఉంటారండి ఎక్కడ వెళ్ళాలని. ఫ్రీ బస్సులు ఉంటాయి, వ్యాన్లు ఉంటాయి. మీరు వాళ్ళని అడిగినా లేదా స్టాఫ్ని అడిగినా వాళ్ళు చెప్తారు. దూరం అయితే కనుక అక్కడ ఫ్రీ బస్ ఎక్కండి, లేదా లోకల్ ట్రావెల్స్ వాళ్ళు ఉన్నారు కదా, ట్యాక్సీ వాళ్ళు, వాళ్ళని ఒక 50 రూపాయలు ఇస్తుంటే వాళ్ళు కూడా తీసుకెళ్ళి దిగబెడతారనమాట అక్కడ. ఓకేనండి, అది ఫ్రీ లేని వాళ్ళ గురించి. ఇక చాలామంది అసలు వైకుంఠ ఏకాదశికి సంబంధించి రూమ్సే చాలా తక్కువ రిలీజ్ చేశారండి. ప్రత్యేకంగా డోనర్స్ తప్ప మిగిలిన ఎవరికి రూమ్స్ అనేది రిలీజ్ చేయలేదు. కాబట్టి సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మనకు రూమ్స్ అనేవి ఇస్తారండి. సిఆర్ఓ ఆఫీస్ 24 గంటలు ఓపెన్లోనే ఉంటుంది. సో రూమ్స్ ఎవరైతే వికెట్ చేస్తున్నారో వాటి దానికి తగ్గట్టుగా రూమ్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఇందులో గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, రూమ్స్ ప్రత్యేకించి మేము టికెట్ ఏమి చూపించిన అవసరం లేదండి. ఆ రూమ్ అనేది 24 అవర్స్ మాత్రమే ఇస్తారు. గుర్తుపెట్టుకోండి, రూమ్ సాధ్యమైనంత త్వరగా మీ పని అయిపోతే ఖాళీ చేసేస్తే మిగతా వాళ్ళకి ఎంట్రీ ఉంటుందండి. మీరే 2 రోజుల నుండి సరదాగా చూడాలని ప్రయత్నం చేయకండి. 24 అవర్స్ మాత్రమే రూమ్ ఇస్తారు. సిఆర్ఓ ఆఫీస్ దగ్గర ఇస్తారు. సిఆర్ఓ ఆఫీసే కాకుండా మనకు తెలుసున్న సమాచారం ఏంటంటే, ఇంకొన్ని 3-4 ప్లేసుల్లో ఇచ్చే అవకాశం ఉంది. ఆ అప్డేట్ రాగానే మరలా మీకు నేను చెప్తాను. ఓకేనండి. నెక్స్ట్, 300 రూపాయల దర్శనం టికెట్ తీసుకున్న వాళ్ళు కానీ, లేదంటే ఆల్రెడీ లక్కీ డిప్లో సెలెక్ట్ అయిన వాళ్ళు కానీ, మీకు ఇచ్చిన స్లాట్ ఏదైతే ఉందో రాత్రి 8 గంటలకని ఇచ్చారనుకోండి, మీరు 2-3 గంటల ముందు వెళ్ళొచ్చండి, ఇబ్బంది ఏమీ లేదు. సాధారణంగా టీటీ వాళ్ళు ఏం చెప్తారంటే 1 గంట ముందు రమ్మంటారు, అది ఉత్తమం. లేదంటే 2-3 గంటలు ముందు వెళ్తా ఉండండి, రాణిస్తారు. రెండో విషయం ఏంటంటే, మీరు ఆలస్యంగా వెళ్ళినా కూడా ఇబ్బంది లేదండి. ఎందుకంటే చాలామందికి తెల్లవారుజామున 3 గంటలకి, 4 గంటలకు వచ్చింది. బహుశా మీ ట్రైన్ రాకపోతే 6 అయిపోవచ్చు, మీరు కొండపైకి వెళ్ళకపోతే 7 అయిపోవచ్చు. సో కాబట్టి మీరు 7 గంటలకి లైన్లోకి వెళ్ళినా ఇబ్బంది ఏమీ లేదండి. మీరు లైన్లోకి వెళ్ళొచ్చు, చక్కగా దర్శనం చేసుకోవచ్చండి. దర్శనాలకు ఎంత టైం పడుతుంది అంటే కనుక క్లారిటీగా చెప్పడం కష్టం అండి. కాకపోతే ఏంటంటే, టీటీడీ వాళ్ళు చేసిన ఏర్పాట్ల ప్రకారం దర్శనాలు అయితే చాలా త్వరగానే వీలే అవకాశం ఉందండి. సాధారణంగా మనకు ఇప్పుడున్న మీకు ఇచ్చిన స్లాట్ ఏదైతే ఉందో ఆ స్లాట్ నుంచి కనీసం 8 గంటల నుంచి 10 గంటల వరకు టైం పట్టే అవకాశం ఉందండి. టీటీడీ వాళ్ళు చాలా బాగా ఏర్పాట్లు చేసేస్తే మీకు ఒక 6 గంటల్లో దర్శనం అయిపోవచ్చు. సో ప్రీ దర్శనానికి వెళ్ళే వాళ్ళు, అంటే లక్కీ డ్రా సెలెక్ట్ అయిన వాళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోండి, కనీసం ఒక 10 గంటలన్నా దర్శనానికి టైం పడుతుందని మీరు అంచనా వేసుకోవచ్చండి. ఇక శ్రీవాణి ట్రస్ట్ గురించి, శ్రీవాణి ట్రస్ట్ గురించి చెప్పాలంటే కనుక, వైకుంఠ ఏకాదశి టైంలో యాక్చువల్గా 30వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు శ్రీవాణి టికెట్ ఎవరైతే తీసుకుని ఉన్నారో
వాళ్ళందరికీ కూడా జై విజయాల దగ్గర నుంచే దర్శనం ఉంటుందండి. అంటే 300 రూపాయల దర్శనం టికెట్లు వెళ్ళే వాళ్ళకి, ఫ్రీ దర్శనం వాళ్ళకి వెళ్ళే వాళ్ళకి ఎక్కడి నుంచి అయితే దర్శనం ఇస్తారో మీకు కూడా అక్కడి నుంచే ఇస్తారండి. మీకు ఈ టైంలో మొదటి గప్ దర్శనం అనేది ఉండదనమాట అండి. ఓకేనండి. అందరికీ జై విజయాల దగ్గర నుంచి దర్శనం ఉంటుంది. ఇక రెండవది, ఇంకా ఆ టైంలో ఇతర సేవలు ఏమి ఉండవండి. చాలామంది లక్కీ డ్రా వేసుకోవచ్చండి, మేము కొండపైకి వెళ్ళి సుప్రభాత సేవ గట వేసుకోవడానికి అవకాశం ఉంటుందని అడుగుతున్నారు. అలా అవకాశం ఉండదండి. మొత్తం సేవలన్నీ రద్దు చేసేస్తారు ఆ టైంలో. పైగా ఏంటంటే మనకు ఇప్పుడు ధనుర్మాసం నడుస్తుందండి. మొన్న డిసెంబర్ 16వ తేదీ నుంచి. సో ఈ ధనుర్మాసంలో కొండపైన సుప్రభాత సేవ పాడరండి, తిరుప్పావే పాడతారు. తిరుప్పావే సేవ అనేది ఏకాంతంగా జరుగుతుందన్నమాట. సో సుప్రభాతం ఉండదండి. మనకు జనవరి 14 అయిపోయిన తర్వాత, సంక్రాంతి వచ్చిన తర్వాత అప్పుడు నుంచి మనకు సుప్రభాత సేవ ప్రారంభమవుతుంది, కానీ అప్పటి వరకు సుప్రభాత సేవ అయితే ఉండదండి. ఇక వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకుందాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనవరి 8 తర్వాత మీరు ప్రయత్నించండి. పైగా పండుగ రోజుల్లో మ్యాక్సిమం తీసుకోకండి. అప్పుడు సాధారణంగా రద్దీ మరి వీఐపీ బ్రేక్ క్యాన్సిల్ చేసేసి అంత రద్దీ ఏది ఉండదు. కానీ మీరు అది ఆ డేట్ 3 కూడా, అంటే సంక్రాంతి, కనుమ, యథార్థము, మన భోగి, సంక్రాంతి, కనుమ ఈ 3 రోజులు మీరు తీసుకోకుండా ఉంటే ఉత్తమం. ఇంకా తీసేసుకుంటే మనం ఏం చేయలేం, కానీ డేట్ మార్పుచ్చుట ప్రయత్నం చేయండి. మిగిలిన రోజులు మళ్ళీ మనకు జనవరి 25న రథసప్తమి వస్తుంది. ఆ రోజు కూడా బ్రేక్ దర్శనాలు ఉండవండి. ఈ 2 తేదీలు గుర్తుపెట్టుకోండి. ప్రస్తుతానికి రద్దీ చాలా ఎక్కువగా ఉంది. అందుకని ఏం చేశారంటే శ్రీవారం టికెట్లు అనేవి ఆఫ్లైన్లో ఇవ్వడం రద్దు చేశారండి. సో మనకు 26, 27, 28 ఇంకా ఈ 3 రోజులు కూడా రద్దు చేశారు. ఆల్రెడీ 29 నుంచి క్యాన్సిల్ చేశారు ఆఫ్లైన్లో ఇవ్వడం. సో మనకి ఇక్కడ నుంచి ఇంకా శ్రీవారం టికెట్స్ అనేవి ఉండవు అనమాట అండి. జనవరి 8 వరకు ఆఫ్లైన్లో ఉండవు. సో ఆ తర్వాత మాత్రమే మనకు అందుబాటులో ఉంటాయి. ఇవ్వండి తిరుమల గురించి తాజా సమాచారం. మీరు ఇంకొక విషయం అండి, ఇప్పటికే ఎంతగానో ఈ మధ్య 2-3 రోజులుగా బహుశా యూట్యూబ్లో ఏదో వీడియో బహుశా ట్రెండ్ అయ్యి ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లోను వీటిలోను. అదేంటంటే వయోవృద్ధులకు కొండపైన టికెట్లు ఇచ్చేస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు శుభార్త చెప్పారనే వార్త మళ్ళీ తిరుగుతూ ఉంది. ఇంతకుముందు ఆగిందండి, మళ్ళీ మొదలెట్టారు మన వాళ్ళు. సో అది ఫేక్ న్యూస్ అండి, మీరు అవేమి నమ్మకండి. అందుకనే చెప్తున్నాను, మన హిందూ టెంపుల్స్ గారి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. సరైన వార్తలు, సరైన విషయాలు మీరు తెలుసుకునే ప్రయత్నం చేయండి. మన హిందూ టెంపుల్స్ గైడ్లో సభ్యత్వం అనేది ఒకటి మొదలు పెట్టామండి. ఈ సభ్యత్వం అనేది ఏంటంటే మీ డౌట్స్ క్లారిఫై చేయడానికి గాను కాల్ సెంటర్ అనమాట అండి. ఇది ఫ్రీ కాదండి, పెయిడ్ సర్వీస్. ఇది 4 సంవత్సరాలకు 100 రూపాయలండి. మీరు ఇందులో జాయిన్ అవ్వాలనుకుంటే కనుక ఇప్పుడు నేను కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ 7382679767 అనే నెంబర్కు గూగుల్ పే కానీ, ఫోన్పే కానీ, లేదా పేటిఎం కానీ, ఈ విధంగా ఏదో ఒక దాంట్లో మీరు ఒక 100 రూపీస్ పంపించి నాకు వాట్సాప్లో స్క్రీన్షాట్ పెడితే మిమ్మల్ని నేను మెంబర్స్ గ్రూప్లో యాడ్ చేస్తానండి. తిరుమల సమాచారం అంతా మీకు అందరూ షేర్ చేస్తూ ఉంటాను. గ్రూప్లో చాటింగ్ ఉండదండి, ఓన్లీ నేను మాత్రమే, అంటే ఓన్లీ అడ్మిన్ అని ఉంటుంది కదా, నేను మాత్రమే మీకు మెసేజ్ చేస్తూ ఉంటాను గ్రూప్లో. అవి చదువుకుని ఏమైనా డౌట్ వస్తే కనుక నాకు వాట్సాప్లో అడుగుతారు. ఇంకా డౌట్ ఉంటే కనుక కాల్ చేసి మాట్లాడతారనమాట. ఇదంతా 4 ఇయర్స్ పాటు జరుగుతుందండి. ఒక తిరుమలనే కాదు, మిగిలిన దేవాలయాల సమాచారం కూడా నేను పెడుతూ ఉంటాను. మీరు అవి కూడా చూడవచ్చండి. డౌట్స్ ఉంటే కనుక మాట్లాడవచ్చు. ఫ్రీ సర్వీస్ అయితే మాత్రం కాదండి. మళ్ళీ మీరు అక్కడికి వచ్చి ఫ్రీ అనుకుంటారు. ఫ్రీ కాదండి, ఫ్రీ గ్రూప్ ఒకటి ఉందండి. ఫ్రీ గ్రూప్ ఏంటంటే అందులో సమాచారం పెడుతుంటాం అనమాట. ఇంకా వాళ్ళకి డౌట్స్ ఉండవండి. ఓన్లీ ఎవరైతే 100 రూపీస్ పంపించారో వాళ్ళ నెంబర్ని సేవ్ చేసుకుంటాను. సో ఆ సేవ్ చేసుకున్న నెంబర్లే కాల్ మాట్లాడుతూ ఉంటారనమాట. ఓకేనండి, మీకు అవకాశం ఉంటే 100 రూపీస్ కట్టి జాయిన్ అవ్వండి. చక్కగా మీకు ఎప్పటికప్పుడు విషయాలన్నీ తెలియజేస్తూ ఉంటాను. మీరు సపోర్ట్ చేయండి, చక్కటి విషయాలు తెలుసుకోండి. ఓం నమో వెంకటేశాయ.